నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, ఆ సభా వేదిక మీద ఉద్విగ్న వాతావరణం, లేకపోతే ఉద్వేగభరితమైన సన్నివేశాలు, అట్లాగే చంద్రబాబు నాయుడులో వచ్చిన మార్పు, దీని గురించి మాట్లాడే ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో ఆశ చావలేదు, కుక్కతోక వంకరే అన్నట్టుగానే ఇంకా అబద్ధపు ప్రచారాలతో పాత పోస్టులనే తీసుకొని వచ్చి మళ్ళీ రీపోస్ట్ చేసి సోషల్ మీడియాలో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఎన్డీఏలో లొక్కలొక్కలు మొదలైనాయని, తెలుగుదేశం పార్టీ స్పీకర్ పోస్ట్ కాకుండా ఇంకా తక్కువేమీ పోర్ట్ఫోలియోస్ తీసుకోమని స్పీకర్ పోస్ట్ మీద పట్టుబడుతోంది, అందుకని ఎన్డీఏలో లోకలోకలు మొదలైనాయని చెప్పి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోస్ట్ చేశారు. నేను పేరు చెప్పట్లా, పక్కన మీకు స్లైడ్లో పెడతాను. అంతేకాకుండా కేరళలో మొట్టమొదటిసారి సురేష్ గోపికి ఒక మంత్రి పదవి రావటం మొట్టమొదటిసారి కాదు, అంతకుముందు రాధాకృష్ణన్ కూడా ఉండే. సురేష్ గోపి ఎంఓఎస్ మంత్రిగా ఆయన సంతకం చేసే ముందే సురేష్ గోపి కూడా ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టుగా, ఆయన సినిమాల వైపు దృష్టి పెడుతున్నట్టుగా, ఎన్డీఏకు ఒక నెంబర్ తగ్గింది, సురేష్ గోపి రాజీనామా చేస్తున్నారంటూ కూడా 48 గంటల కిందట కేరళ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. సో ఇంకా వాళ్ళ ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. వెంటనే సురేష్ గోపి అలర్ట్ అయ్యి ఆ పోస్ట్ చూసుకొని కూడా ఖండించాల్సి వచ్చింది. ఇంకో పక్క కేజ్రీవాల్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేట్టు కనబట్టలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటికైనా ప్రభుత్వం పడిపోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుంది, మనం రెడీగా ఉండాలి అంటూ కూడా కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటమే ఇంతవరకు అవ్వలేదు, కానీ అప్పుడే అధికారంలోకి రావటానికి వాళ్ళు ఎత్తులు జిత్తులు అన్నీ చేస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టే దేశ భద్రతకి సంబంధించి కూడా జమ్మూలో మనం మళ్ళీ ఉగ్రవాదులు రెచ్చిపోవటం చూస్తున్నాం, అల్లరి మోకలు కూడా, అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగినాయి. సో ఈ 15-20 రోజులు కూడా ఎన్డీఏ 4కి కానీ మోడీ 3 కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతే అది దేశ భద్రతకు సంబంధించింది అన్నది కూడా సంబంధించి చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా ఈ మధ్య యూట్యూబ్స్లో కానీ లేదా ప్రింట్ మీడియాలో కాలమ్స్ రాస్తున్నారు. ఏదైనా మనం చూడాలి. ప్రస్తుతానికి నరేంద్ర మోడీ అయితే బుధవారం నాడు 12వ తారీఖు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు, 2 ఒడిశాకు సంబంధించి మోహన్ చరణ్ మాజీది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈరోజు అంటే బుధవారం 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు బాబులో చాలా మార్పులు కనబడినాయి అంటున్నారు టీడీపీ శ్రేణులు కానీ, నాయకులు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ. 24 గంటల ముందు ఆయన సెక్రటరియట్కి వస్తూ కూడా దారిలో ఒక మహిళ పరిగెట్టుకుంటూ రావటం, దానికి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి ఆమెని పలకరించడం, అట్లాగే హాస్పిటల్కి వెళ్ళి ఆమెని చెక్ చేయించుకోమని ఆమె పేరు అడిగి తెలుసుకుంటాం. అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ వైపు ఆయన వైఖరి మారినట్టుగా తెలుస్తుంది. బీజేపీ పట్ల ఆయన వైఖరి, అట్లాగే మోడీతో కూడా దాదాపు మోడీ వల్లనే తాను గెలిచానని బయటికి చెప్పకపోయినా కూడా మోడీ సహాయ సహకారాలతోనే తాను 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా చెప్పకపోయినా కూడా ఆయన ఆహాభావాలంతా కూడా మనకి సభా వేదిక మీద పూర్తిగా కనబడింది. మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు హత్తుకున్న సన్నివేశం, ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కంట ఆనంద బాష్పాలు, ఇదంతా కూడా అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన అభిమానులు, అట్లాగే స్టేజ్ మీద ఉన్న అందరినీ ఆహ్వానితులను కూడా కొద్దిసేపు మౌనంలోకి నెట్టివేసింది. చంద్రబాబు నాయుడుకి వయసు రీత్యా తెలుసు ఆయనకి దీని తర్వాత తన వారసులు ఎవరైనా ముఖ్యమంత్రి పదవిలోకి వస్తారు, ఈ 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని, పార్టీ భవిష్యత్తు కోసం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా గతంలో జరిగిన తప్పులు చేయకుండా ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకుంటూ రావాలనుకుంటూ చంద్రబాబు నాయుడు అనుకున్నారని, అందుకే శాసనసభ మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇంకా చేయలేదు. కాకపోతే శాసనసభ శాఖలు ఇచ్చే ముందు ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళకి బీజేపీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది, నేను ఆయన గురించి తెలుసుకున్నాను, మొట్టమొదట ఆయన ఎవరో అనుకున్నాను,
తర్వాత తెలిసింది ఆయన ఒక సామాన్య కార్యకర్త, ఎప్పటి నుంచో కూడా పార్టీకి సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్ళకి బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చిందంటే కూడా బీజేపీ స్టాండ్ అలాంటిది, మనం కూడా మారాలంటూ బీజేపీని పరోక్షంగా మెచ్చుకుంటాము. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం రోజున కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి మోడీని తీసుకొని రావటం, ఆహ్వానించి అట్లాగే ఒకే కారులో ప్రయాణించటము, ఇవంతా కూడా చంద్రబాబు చాలా మారారని, చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసము, అంతేకాకుండా ఎట్లా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళాలి 2029 అనేది కూడా ఆయన ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకి ఎన్నికల ఫలితాలు బట్టి క్లియర్గా అర్థమైంది, ఉచిత హామీలు అనేది ఒక్కటే కాదు, ఇంకా రాష్ట్ర ప్రజలు ఏదో కోరుకుంటున్నారు అది చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు ఉద్దేశం అన్నది ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆయన బుధవారం సాయంత్రం ఎవరెవరికి ఏ శాఖ అనేది కేటాయించి మంత్రులందరికీ కూడా ఆ తర్వాత తిరుమలకి వెళ్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక గురువారం నాడు అమరావతికి వస్తారు. గురువారం సాయంత్రం 4:41 ఆయన ఛార్జ్ తీసుకుంటారు ముఖ్యమంత్రిగా. అంతేకాకుండా మొట్టమొదటి 3 సంతకాలు కూడా ఆయన ఇచ్చిన హామీల్లో లాగే మెగా డిఎస్సిపై తొలి సంతకము, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు దీని మీద 2వ సంతకం, అట్లాగే పింఛన్ 4000 ఈ 3 ఫైళ్ళ మీద ఆయన సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే అంతా తన వల్లనే జరిగింది, అంతా తన వల్లనే విజయం సాధించాం, లేకపోతే తను 40 years అంటూ అలాంటి మాటలు స్లోగన్స్ ఎక్కడా తీసుకురాకుండా ఒక పక్క పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ వల్లనే, ఆయన పట్టుదల వల్లనే, స్ఫూర్తి వల్లనే మా పార్టీ విజయం సాధించిందని, ఇంకొక పక్క బీజేపీని కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అంత ఇంపాక్ట్ లేనప్పటికీ బీజేపీని కూడా ఎక్కడ తక్కువ చేయకుండా ఆయన మొట్టమొదటిసారి అన్ని పార్టీలని కలుపుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇదొకటి చంద్రబాబులో కనబడిన మార్పు అన్నది ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తులు చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఫోకస్ పెట్టారు. పోలవరం పనుల విషయం గురించి కూడా మళ్ళీ తీసుకొని వచ్చారు, పోలవరం పూర్తి చేయాలని. అంతేకాకుండా ఆయన ఎన్నికల హామీలో చెప్పినవన్నీ కూడా ఇంకా మొట్టమొదటిగా ఆ 3 ఫైళ్ళు ఇందాక చెప్పిన ఆ 3 ఫైళ్ళ మీద కూడా సంతకం చేయబోతున్నారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ రోల్ ఎక్కడ మర్చిపోవట్లేదు. పవన్ కళ్యాణ్లో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో చూసినప్పుడు మనం పవన్ కళ్యాణ్ మోడీతో దగ్గరగా వెళ్ళి మాట్లాడడం, తర్వాత తన అన్నయ్య వచ్చారని ఎదురు చూస్తున్నారనగానే మోడీ పవన్ కళ్యాణ్ కలిసి చిరంజీవి దగ్గరికి వెళ్ళటం, చిరంజీవి పవన్ కళ్యాణ్ మోడీ ఒకే ఫ్రేమ్లో ఉండటం, వాళ్ళు ముగ్గురు కూడా విజయోత్సవం కింద 2 చేతులు పైకెత్తి సభికులకి వాళ్ళు చేయి ఊపటం, ఇదంతా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా ఆనందంలో ముంచెత్తింది. పవన్ కళ్యాణ్కి మోడీ పట్ల ఉన్నది, మోడీ పవన్ కళ్యాణ్ బంధం ఏంటో కూడా అక్కడ క్లియర్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉన్నది అన్నది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా చాలామంది పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు మాట్లాడింది ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఓ పక్క సనాతన ధర్మాన్ని అనేది ఎక్కడా మర్చిపోను, అట్లాగే ముస్లింలకి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా తాను ముందుంటానని, క్రైస్తవులకి ఏమొచ్చినా కూడా తాను ముందుంటానంటూ ఆయన చెప్పిన దాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి జనసేనకి 21కి 21 స్థానాలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఒక తుఫాన్ అని చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చాలా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల మీద. ఇది బాగా గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు కూడా జనసేనని ఎక్కడ తక్కువ చేయకుండా వాళ్ళకి 3 శాఖలు ప్రస్తుతానికి కేటాయించారు. 26లో 25 శాఖలు కేటాయించారు ప్రస్తుతానికి ఆయనతో కలిపి. ఇంకొక శాఖ కూడా జనసేనకి ఇవ్వచ్చు అని తెలుస్తుంది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు అటు జనసేనని బీజేపీని కలుపుకుంటూ ముందుకి స్టేట్ ఫస్ట్ అనే స్లోగన్తో ముందుకెళ్ళటం, అంతేకాకుండా పెండింగ్ పనుల వైపు చూడడం, ఉచిత హామీలు సంతకాలు ఏమేమి ఇచ్చారో ఆ హామీల మీద సంతకం రేపు అంటే గురువారం నాడు ఆయన సంతకం చేయకపోవటం, అట్లాగే సంతకం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలతో మమేకం అవటం, ఇదంతా కూడా చంద్రబాబులో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు పార్టీకి చాలా శుభసూచకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ.